జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ నెలకు గాను 12 రాసుల వారికి మాస ఫలితాలు. 2024 డిసెంబర్ నెలకు గాను కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కన్యా రాశి వారికి 2024 డిసెంబర్ మాసంలో రవి, కుజుడు, శుక్రుడు, శని ఈ ప్రధానమైనటువంటి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని, లాభాలని, అవకాశాలని అందిస్తున్నాయి. అలాగే బుధుడు, గురువు, రాహుకేతువులు ఈ 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అనగా కన్యా రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ప్రధానంగా అనుకూల గ్రహాలను కనుక పరిశీలించినప్పుడు 2024 డిసెంబర్ మాసానికి గాను కన్యా రాశి వారికి వ్యయాధిపతి అయినటువంటి రవి భగవానుడు డిసెంబర్ 15 వరకు తృతీయ భావమైనటువంటి వృశ్చిక రాశిలో సంచరిస్తారు కనుక జనసహకారం బాగా ఉంటుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. తండ్రి గారి నుంచి సహకారం పూర్తిగా లభిస్తుంది. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి మంచి లాభాలు అందుకునే వాతావరణం కనిపిస్తుంది. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు లాభములో అనగా కర్కాటక రాశిలో వక్రించి దశమ భావాన్ని చూస్తున్నాడు కనుక జన పుష్కలంగా లభిస్తుంది. ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకోగలుగుతారు. భూముల నుంచి లాభాలను కానీ, వాహనాల నుంచి లాభాలు కానీ, వ్యవసాయ రంగం నుంచి లాభాలు కానీ అందుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి లాభసాటి ప్రయాణాలు చేసి లబ్ధిని పొందగలుగుతారు. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమ భావంలో మకర రాశిలో సంచరించడం వల్ల ఆత్మీయుల యొక్క సహకారం బాగా ఉంటుంది. ఆత్మీయుల కలయికతో మీరు ఆనందంగా కాలం గడుపుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సృజన సహకారంతో స్థిరాస్తులకు సంబంధించిన లాభాలు కానీ, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు కానీ, కుటుంబ సౌఖ్యాన్ని కానీ, ఇంటా బయట విందు వినోదాల్లో పాల్గొనే ఆనందాన్ని కూడా మీరు పొందగలుగుతారు. పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా షష్టమ భావంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఈ కన్యారాశి వారికి రుణ, రోగ, శత్రు విముక్తిని పొందగలుగుతారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు సాధించుకోగలుగుతారు. మీ కింద పనిచేసే పనివారి సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. అలాగే పరిశ్రమల వల్ల కానీ, వ్యవసాయ రంగం వల్ల కానీ అధిక లాభాలు అందుకోగలుగుతారు. 2024 డిసెంబర్ మాసానికి గాను రవి, కుజుడు, శుక్రుడు, శని ఈ ప్రధానమైనటువంటి 4 గ్రహాలు మీకు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలని, అవకాశాలని, ఆనందాన్ని ప్రసాదిస్తున్నాయి. అలాగే 2024 డిసెంబర్ మాసానికి గాను కన్యా రాశి వారికి బుధుడు, గురువు, కేతువు, రాహువు 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతిబంధకాలని, ఆటంకాలని ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి బుధుడు తృతీయ భావమైనటువంటి వృశ్చిక రాశిలోనే ఈ నెలంతా కూడా సంచారం కొనసాగిస్తున్నాడు కనుక కొంతమంది జన సహకార నిరాకరణ మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థిక విషయాలు కొన్ని సందర్భాల్లో వాయిదా పడవచ్చు. కొన్ని సందర్భాల్లో మీకు ప్రతికూలంగా వచ్చే వాతావరణం కనిపిస్తుంది. వ్యాపార లాభాలు కూడా అనుకున్నంతగా రాకపోవచ్చు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు వక్రించి అష్టమ భావాన్ని అనగా మేషరాశిని చూస్తున్నాడు కనుక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది. కుటుంబంలో కానీ, బయట కానీ కొన్ని అభిప్రాయ భేదాలకు మీరు గురవుతారు. కుటుంబ సౌఖ్యానికి దూరంగా కొన్ని రోజుల్లో మీరు గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంతమంది పెద్దవాళ్ళను దూరం చేసుకోవడం వల్ల మీరు కొన్ని అవమానాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. విద్యారంగంలో పనిచేసే వారికి కానీ, విద్యార్థులకు కానీ తగినంతగా శుభ ఫలితాలు రావు. ఆ రకంగా మీరు నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఇక జన్మరాశిలో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతుంది. సప్తమ భావంలో మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతుంది. ఇది కాలసర్ప దోషం. ఈ రాహుకేతు దోషం వల్ల మీరు ఆశించినటువంటి పనులు నిర్వర్తించలేకపోతారు. కొన్ని సందర్భాల్లో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఎదుటివారు మీ నుంచి ఎక్కువ అంచనాలతో, ఆశలతో ఉండటం వల్ల వారిని
మీరు సంతృప్తి పరచలేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితిని మీరు ఎదుర్కొంటారు. కొన్ని సందర్భాల్లో మోసపోతారు. కొన్ని సందర్భాల్లో దుబారా ఖర్చులు, సమయాన్ని వృధా చేస్తారు. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను కన్యారాశి వారు ఈ బుధుడికి, గురువుకి, రాహుకేతువులకు తప్పనిసరిగా పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు జన్మరాశిలో సంచరించేటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి, సప్తమ భావంలో సంచరించేటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర స్వామిని అనగా శ్రీకాళహస్తీశ్వర స్వామిని, అక్కడ ఉండే అమ్మవారు జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకుని ఆ ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ జన్మకేతువు, సప్తమ రాహు దోషం నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే అష్టమ గురు దోషం కూడా మీకు ఇబ్బందిగా ఉంది కనుక దక్షిణామూర్తిని సందర్శించండి, స్వామివారికి నమస్కరించుకోండి, దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. అలాగే తృతీయ బుధ దోషం నుంచి బయటపడడానికి వెంకటేశ్వర స్వామిని బుధవారం రోజు సందర్శించి స్వామివారికి తులసి ఆకుల మాలను సమర్పించండి. 2024 డిసెంబర్ మాసానికి గాను కన్యారాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నూతన ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. అలాగే ఈ మీనరాశి వారికి జన్మరాశ్యాధిపతి మరియు దశమాధిపతి అయినటువంటి గురువు ఆయన తృతీయ భావంలో వక్రించి వృషభ రాశిలో ద్వితీయ భావాన్ని చూడడం వల్ల, అనగా మేషరాశిని చూడడం వల్ల మీనరాశి వారికి అది ద్వితీయ భావం కావడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల వల్ల మీరు మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం కనిపిస్తుంది. శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. విద్యారంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు, విద్యార్థులకు సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. సమాజంలో మంచి గుర్తింపును కూడా మీనరాశి వారు పొందగలుగుతారు ఈ గురువు వల్ల. మరి తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు లాభభావంలో మకర రాశిలో సంచరిస్తున్నారు కనుక సృజన సహకారం పూర్తిగా లభిస్తుంది. సృజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని మీరు సాధించుకోగలుగుతారు. ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని కూడా మీరు పొందేటువంటి సూచన. ఇంట బయట సుఖ సంతోషంగా కాలం గడుపుతారు. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను ఈ మీనరాశి వారికి రవి భగవానుడు, గురువు, శుక్రుడు ఈ 3 గ్రహాలు ప్రధానంగా శుభఫలితాలను అందిస్తున్నాయి. సంతోషంగా మీరు ఉండగలిగేటువంటి వాతావరణాన్ని అందిస్తాయి. అలాగే ప్రతికూలంగా కుజుడు, బుధుడు, శని, రాహుకేతువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి 2024 డిసెంబర్ మాసానికి గాను ఈ మీనరాశి వారికి. ఇందులో ప్రధానంగా ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు కర్కాటక రాశి వైపున ఆయన వక్రించడం వల్ల, అనగా పంచమ భావంలో వక్రించి మిథున రాశి వైపు ఆయన దృష్టిని సారించడం వల్ల పరమైనటువంటి విషయాలు, అనగా కుటుంబంలో కానీ అశాంతిని కలిగించే కొన్ని సంఘటనలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. అవి మీ మాటల వల్ల కానీ, ఇతరత్ర కారణాల వల్ల కానీ, చిన్న చిన్న వివాదాలు కానీ, కలహాలు కానీ రావడానికి అవకాశం ఉంది. అపార్థాలు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా భూముల వల్ల, వ్యవసాయ రంగం వల్ల కానీ, లేకపోతే వాహనాల వల్ల కానీ కాస్త ఇబ్బందులు, ఖర్చులు కనిపిస్తున్నాయి. ఇక చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా భాగ్యభావమైనటువంటి వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు కనుక కొన్ని అసౌకర్యాలను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. కొన్ని దుర్వార్తలు కూడా మీరు వినాల్సిన పరిస్థితి కలిగే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార రంగంలో ఆశించినటువంటి ఫలితాలను పొందలేకపోతారు. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఇక లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయములో, అనగా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు కనుక ఏలినాటి శని ప్రభావం మొదటి భాగంలో ఉంది కనుక ఆర్థికపరమైన సమస్యలు, అనారోగ్యపరమైనటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తాయి. అలాగే జన్మరాశిలో మీనం, అనగా జన్మరాశి అయినటువంటి మీనంలో రాహువు, సప్తమ భావమైనటువంటి కన్యారాశిలో కేతు సంచారం, రాహుకేతు దోషం కనుక మీరు ఆశించిన పనులు చాలా వరకు నిరాశన పడేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను ఈ మీనరాశి వారు కుజునికి, బుధునికి, శనికి, రాహుకేతువులకి పరిహారాలు నిర్వర్తించుకొని ప్రతికూల ఫలితాలు కూడా అనుకూలపరచుకోవాల్సిన వాతావరణం కనిపిస్తుంది కనుక పరిహారాల కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా 2024 డిసెంబర్ మాసానికి గాను మీనరాశి వారు జన్మరాశిలో ఉన్నటువంటి రాహు కోసం, సప్తమ భావంలో ఉన్నటువంటి కేతువు కోసం తిరుపతి
పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర వాయులింగేశ్వర క్షేత్రాన్ని సందర్శించి అక్కడ శ్రీకాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకొని ఆ ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మీకు శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక వ్యయభావంలో శని సంచారం కుంభరాశిలో మీకు ఇబ్బందిగా ఏలినాటి శని దోషాన్ని, వ్యయ శనిని ఇస్తోంది కనుక మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా శనేశ్వరుని ఆలయానికి వెళ్ళండి, స్వామివారిని సందర్శించుకోండి. ముఖ్యంగా తమిళనాడులోని తిరునల్లారు ప్రాంతంలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ, లేకపోతే మహారాష్ట్రలో షిర్డీకి సమీపంలో ఉన్నటువంటి శనిసింగనాపురం శనీశ్వర ఆలయానికి కానీ, లేక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి మందవల్లిలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని సందర్శించుకోండి. అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి. ఇక భాగ్య బుధుడిచ్చేటువంటి కాస్త అసౌకర్యాల నుంచి బయటపడడానికి బుధవారం రోజు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారికి, అమ్మవారికి తులసి ఆకుల మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాన్ని నిర్వర్తించుకోండి. శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఇక పంచమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి స్వామివారికి అభిషేకం నిర్వర్తించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. 1 కేజీ కందిపప్పు లేక ఎర్ర కందిపప్పును కానీ మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి. 2024 డిసెంబర్ మాసానికి గాను మీనరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.